వాట్సాప్ పీపుల్, వెల్కమ్ టు నానితో డాన్స్ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రీవియస్ వీడియోస్ని బాగా చెక్అవుట్ చేసి బాగా సపోర్ట్ చేసినందుకు. అన్ని వీడియోస్ని బాగా చెక్ చేశారు చాలామంది, అలానే బాగా కామెంట్స్ చేశారు అండ్ లైక్స్ కూడా బాగా చేసి బాగా సపోర్ట్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేశారు. కొంతమంది అయితే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇది చూడొచ్చు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరు కానీ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కంటిన్యూగా చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు చెప్పినట్టుగానే ప్రీవియస్ వీడియోస్లోని మంచిగా అన్నీ బాగా కవర్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో అయితే నేను స్పిన్స్ అంటే ఏంటి, స్లైడ్స్ అంటే ఏంటి, స్పిన్స్లో 8 టైప్ ఆఫ్ స్పిన్స్ ఉంటాయి, అలానే స్లైడ్స్ అంటే ఏంటి, స్లైడ్స్లో కూడా 8 టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. అలానే మనకు ఒక కామెంట్ రావడం జరిగింది, మీకు చెప్పాను ఆల్రెడీ. మీరు కానీ ఏమైనా కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీరు ఏమైనా అడగాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేసి అడగచ్చు. వాటికి నేను ఏదో ఒక వీడియోలో డెఫినెట్లీ వాటికి నేను ఆన్సర్స్ అయితే ఇస్తానని చెప్పడం జరిగింది. సో అలానే మనకు ఒక కామెంట్ రావడం జరిగింది మన ప్రీవియస్ వీడియోస్కి. సో ఇదే ఆ కామెంట్. సో మీరు చూసారు కదా, షోల్డర్ మూమెంట్స్ అంటే ఏంటో అన్నది వాళ్ళు అడగడం జరిగింది. సో వాటిని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా. సో ఒకవేళ మీకు కానీ ఈ షోల్డర్ మూమెంట్స్ కోసం మీకు కూడా రాకుండా, అంటే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఇందులో చూసి నేర్చుకోవచ్చు తప్పకుండా. అలానే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీలాగా నేర్చుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. సో స్పిన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి మెయిన్ థింగ్ ఏముండాలంటే బ్యాలెన్స్ అంటే మీ టోస్ మీద మీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్రీవియస్ వీడియోస్లో నేర్పించాను మీకు ఆల్రెడీ. సో బ్యాలెన్స్ అంటే ఎలాగ చేయాలన్నది. సో టోస్ పైన ఫుల్గా గ్రిప్ ఉండాలి. సో మీ బాడీ వెయిట్ మొత్తం మీరు బాగా కమాండ్ చేయడం రావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అన్నది. సో స్పిన్స్లో చాలా టైప్ ఆఫ్ స్పిన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో రెగ్యులర్ స్పిన్ అంటే ఏంటి, నార్మల్గా మనం చేసే స్పిన్ ఏంటి, రెగ్యులర్గా ఇలా తిరుగుతాము. కొంతమంది ఏంటంటే ఇలా తిరుగుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తిరుగుతుంటారు. సో అందులో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ అనేది మనం ఫాలో అయితే మనం మన బాడీ మూమెంట్స్ని కానీ మన స్పిన్స్ని కానీ మన కొరియోగ్రఫీస్లోని బాగా యూజ్ చేయగలుగుతాము. సో మీరు బేసిక్లీ మీరు నార్మల్ స్పిన్ చేస్తే ఎలా చేస్తారు, ఇది ఒక నార్మల్ స్పిన్. సో దానికే మనం ట్రావెల్ యాడ్ చేస్తే, సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు స్పిన్ ఇలా ఉంది, ఇది ఒక స్పిన్. సో ఇక్కడ ఉన్నాను, సపోజ్ నేను ఇక్కడి నుంచి చేస్తున్నాను అనుకోండి స్పిన్ని. ఓకే, నేను ఇక్కడికి రావాలని ట్రై చేస్తున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, స్పిన్ ఇలా చేసుకుంటూ ఇక్కడికి వస్తాను. సో ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళొచ్చు స్పిన్లో ఇక్కడ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రావెల్ చేసుకుంటూ స్పిన్స్ అనేవి ఇలాగా చేయొచ్చు. అలానే ఫ్రంట్కి చేయొచ్చు, బ్యాక్కి చేయొచ్చు. ఫ్రంట్కి చేస్తే ఇలా వస్తుంది, అదే బ్యాక్కి చేస్తే ఇలా వస్తుంది. సో అలాగా మీకు 4 డైరెక్షన్ స్పిన్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ముందుకి అండ్ వెనక్కి. సో ఇలా స్పిన్స్ అనేవి చేస్తాం. కానీ ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే ఎలాగా లెవెల్స్ వైజ్గా, అంటే హై, మీడియం, లో. హై అంటే గాల్లో చేసేవి, అంటే హైట్లో ఇలా జంప్స్లో చేసే వాటిని హై అనుకోండి. ఓకే, మీడియం ఇదేంటిది నార్మల్ స్పిన్, ఇందులో చేసాం, మీడియంలో చేసాం. అదే డౌన్ స్పిన్స్ అంటే ఇలా, ఇవి డౌన్ స్పిన్స్. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదొక స్పిన్. డౌన్ స్పిన్స్ అంటే ఇవి, సి మీడియం స్పిన్, హై స్పిన్స్, లో స్పిన్స్. సో ఇవి స్పిన్స్ అంటే. అండ్ ఈ స్పిన్స్లో కూడా చాలా టైప్ ఆఫ్ స్పిన్స్ ఉంటాయి. లెగ్స్ని ఎలా పెడుతున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి నార్మల్ స్పిన్ అంటే లెగ్స్ని 0 పొజిషన్లో పెట్టి ఇలా తిరగని చూసారా, ఇది నార్మల్ స్పిన్. అదే దీనికి నేను ఒక క్రాస్ యాడ్ చేసి స్పిన్ చేస్తే, ఎగ్జాంపుల్కి చూడండి, క్రాస్ చేశాను, ఓకే, స్పిన్ చేసి స్ట్రైట్గా వచ్చాను, ఇదొక టైప్ ఆఫ్ స్పిన్. ఇది నార్మల్ స్పిన్ అండ్ క్రిస్ క్రాస్ స్పిన్, క్రిస్ క్రాస్ స్పిన్, చూసారా. అండ్ డౌన్ స్పిన్స్, హాఫ్ సిట్లో ఉన్నాను కదా, హాఫ్ సిట్ నుంచి స్పిన్ అండ్ కమ్ స్ట్రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదొక స్పిన్. డౌన్ స్పిన్స్ అంటే ఇవి. సి ఇప్పుడు అన్నిటికన్నా డిఫికల్టీ జంప్ స్పిన్. జంప్ చేసి స్పిన్ చేయాలి. అది ఎలా అంటే ఇలా. సో మీరు జంప్ అనేది తీసుకోవాలి, జంప్ చేసేటప్పుడు జంప్ చేసి బాడీని స్పిన్ చేయాలి. అండ్ ఇందులో కూడా చాలా టైప్ ఆఫ్ స్పిన్స్ ఉంటాయి. లెగ్స్ని స్ట్రైట్గా పెట్టాలి. జంప్ స్పిన్స్లో ఇలాగ కూడా వస్తాయి. చూడండి, ఏం చేశాను, లెగ్స్ని ఫుల్గా ఓపెన్ చేశాను కదా, ఇది లెగ్స్ ఓపెన్లో చేసినవి. అదే దీన్ని లెగ్ క్లోజ్ చేస్తే ఇలా. అండ్ బీ కేర్ఫుల్,
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బాడీని బాగా కమాండ్ చేయాలి. అండ్ మెయిన్ అన్నిటికన్నా థింగ్ ఏంటంటే స్పిన్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా ల్యాండ్ అవ్వకండి. ఇలా ల్యాండ్ అయితే ఏమవుద్దంటే మీ లెగ్స్ ఇలా పడిపోయి మీ బాడీ ఇలా పడిపోయి హెడ్ కానీ ఒకసారి పడిందంటే ఇంజూరీ అనేది అవుతుంది. కాబట్టి సో బీ కేర్ఫుల్. సో ఫస్ట్ థింగ్ లో స్పిన్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. లైక్ ఇలా చూడండి, హ్యాండ్స్ని ప్లేస్ చేయడం నేర్చుకోండి లో స్పిన్స్లో. చూసారా నేను ఇలా హ్యాండ్ ల్యాండ్ చేశాను అనేది. మీరు కావాలనుకుంటే 2 హ్యాండ్స్ అయినా సరే ల్యాండ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రాక్టీస్ కోసం. సో ఇప్పుడు దీన్ని ఒక్కొక్క హైట్ వైజ్గా ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళండి. మీరు ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలానే ల్యాండ్ అవ్వడం ట్రై చేయండి, ఎందుకంటే బాడీ ఇలా పడిపోకుండా ఉండడం కోసం. ఓకే, సో ఇలా ఓపెన్ చేసుకుంటే మీ బాడీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కెమెరా ఇటువైపు నాకు ఆపోజిట్లో చూసారు కదా, అంటే ఆడియన్స్ నాకు ఇటువైపు ఉన్నారు. అండ్ ఈ బ్యాక్ ఉంది కదా, ఇది నాకు బ్యాక్ స్టేజ్ కింద లెక్క. ఇది నా స్టేజ్, నేను పర్ఫామ్ చేసే ఏరియా. అండ్ ఇది నా బ్యాక్ ఉంది కాబట్టి ఇది నా బ్యాక్ స్టేజ్. నేను ఇటువైపు ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ఆడియన్స్ సైడ్. సో దీన్ని మనం అవుట్ సైడ్ అని పిలుచుకోవాలి. ఏంటి అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. యువర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఐ మీన్ డైరెక్షన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఇది నాకు యాక్చువల్లీ నా రైట్ హ్యాండ్, సో ఇది నా రైట్ సైడ్, ఇది నా లెఫ్ట్ హ్యాండ్, ఇది నా లెఫ్ట్ సైడ్. సో స్పిన్స్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ గ్రూప్తో ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు సోలోగా చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ మీరు గ్రూప్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్పిన్స్లో మీరు ఇన్సైడ్ చేస్తున్నారు అవుట్ సైడ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. మీకు ఒకసారి అవుట్ సైడ్ స్పిన్ చేసి చూపిస్తారు చూడండి. సో నా హ్యాండ్ అనేది ఆడియన్స్ వైపు నుంచి వెళ్తే దాన్ని అవుట్ సైడ్ స్పిన్ అంటాం. సో మీరు నా ఆడియన్స్ కాబట్టి ఇలా వస్తుంది అవుట్ సైడ్ స్పిన్ అంటే. అదే ఇన్సైడ్ స్పిన్ అనుకోండి, ఇది నా బ్యాక్ స్టేజ్ కదా, సో దీనికి నా హ్యాండ్ అనేది ఇలా వెనక్కి వెళ్తే దాన్ని ఇన్సైడ్ స్పిన్ అంటాం. ఇది ఇన్సైడ్ స్పిన్. సో అవుట్ సైడ్ స్పిన్, ఓకే. ఇప్పుడు ఇన్సైడ్ స్పిన్. సో మోస్ట్లీ చాలామంది ఏంటంటే ఈ ఇన్ అండ్ అవుట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ టర్నింగ్స్ అన్నవి లెఫ్ట్ రైట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల సో ఈక్వల్గా మీ గ్రూప్తో పాటు ఫాలో అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఒక 5 people డాన్స్ చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి, నాలాగా ఒక 5 people ఉన్నారు. ఇక్కడ ఉన్నాను, ఇంకొక పర్సన్ ఇలా ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కి. 2 persons 3 persons ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ నుంచి ఉన్నా, ఇంకొక పర్సన్ అక్కడ నుంచి ఉన్నాడు. ఓకే, సపోజ్ నేను ఇటువైపు తిరిగాను అంటే అవుట్ సైడ్ తిరిగాను. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, తిరగాల్సింది ఇన్సైడ్ తిరిగిపోయాడు. అప్పుడు ఏమవుద్ది, గ్రూప్ కోఆర్డినేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అంటే లైక్ అక్కడికి ఫినిషింగ్ లేదు, ఎందుకంటే 5 people 3 people అందరూ చేస్తున్నప్పుడు 2 people ఏమొచ్చి అవుట్ సైడ్ స్పిన్ చేస్తే 1 person ఏమొచ్చి ఇన్సైడ్ తిరిగాడు. దానివల్ల ఏమవుద్ది, గ్రూప్ కోఆర్డినేషన్ ఫెయిల్ అయిపోయింది. సో స్పిన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ నుంచి చేస్తున్నారా ఆర్ ఇన్సైడ్ నుంచి చేస్తున్నారా అన్నది సో గుర్తుపెట్టుకోండి బాగా. సో అవుట్ సైడ్ స్పిన్స్ అంటే ఇవి లైక్ ఇలా చేస్తారు. ఇన్సైడ్ స్పిన్ అంటే మీ హ్యాండ్కి బిహైండ్కి తిరగదాన్ని ఇన్సైడ్ స్పిన్ అంటారు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే స్లైడ్స్ చూద్దాం. సో స్లైడ్స్లో చాలా టైప్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఉంటాయి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్పించడం జరిగింది. సో ఇది స్లైడ్ కదా, అండ్ ఇందులో వేరే టైప్ ఆఫ్ స్లైడ్స్ అనేది చూద్దాము. ఇది ఒక స్లైడ్. సో ఇక్కడ చూడొచ్చు నేను నా లెగ్ని ఎలా స్లైడ్ చేస్తున్నాను అన్నది. సో దీనికి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మీ లెగ్ స్ట్రెంగ్త్. సో సపోజ్ ఇప్పుడు నా రైట్ లెగ్ అనుకోండి, ఇది ఓకే, ఇది నా రైట్ లెగ్. నా రైట్ లెగ్ మీద నేను స్ట్రెంగ్త్ తీసుకొని నా లెఫ్ట్ లెగ్ పైన నించున్నా. ఓకే, అండ్ ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు నా లెఫ్ట్ లెగ్ని స్ట్రెంగ్త్ తీసుకొని నా రైట్ లెగ్ని లిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఇప్పుడు నా లెఫ్ట్ లెగ్ని కదపాలనుకుంటున్నా, అప్పుడు నేను ఏం చేస్తాను, నా రైట్ లెగ్ స్ట్రెంగ్త్ తీసుకుంటా కంప్లీట్లీ. అండ్ ఎలా అంటే మొత్తం బాడీ వెయిట్ అంతా ఈ రైట్ లెగ్ మీకు వెళ్ళిపోవాలి. ఈ లెగ్ అనేది చాలా లైట్గా ఉండాలి, అంటే మీ లెఫ్ట్ లెగ్ అనేది చాలా లైట్గా, అసలు ప్రెషర్ కూడా తెలియకూడదు. మీ రైట్ లెగ్ పైన పెట్టి మీ లెగ్ని ఇలా స్లైడ్ చేయాలి. ఓకే, అండ్ దీన్నే అదర్ సైడ్ అప్లై చేస్తారు. అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఎలా అంటే కంప్లీట్లీ లెఫ్ట్ లెగ్ స్ట్రెంగ్త్ తీసుకొని మీ రైట్ లెగ్ని ఇలా స్లైడ్ చేస్తారు. సి ఇందాల మనం ఎలాగా, ఇది బేసిక్ స్లైడ్ కదా, దీనికి మనం ఇలా స్లైడ్ యాడ్ చేస్తున్నాం అంతే. సి సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి సి చూడండి, 1 2 3 4 5 6 7 8. సో ఇలాగా మీరు ట్రావెల్ యాడ్ చేయాలి స్లైడ్స్లో. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూసారా, స్పిన్ యాడ్ చేసేసా. సో మీకు అర్థమైంది కదా, చూడండి 1 2 3 4
5 6 7 8. సి ఇది ఒక కొరియో అయిపోయింది. ఇప్పుడు ఒక చూడడానికి ఒక కొరియోగ్రఫీ ఒక మూవ్ అయిపోయింది. సో అలాగా మీరు 1 2 3 4 5 6 7 8 అలా 1 by 1 మీరు యాడ్ చేసుకుంటూ పోతే స్పిన్స్ కానీ మీకు యూజ్ చేయడం వస్తుంది. ఇంకొక స్లైడ్స్ నేర్పిస్తాను ఇప్పుడు. ఈ స్లైడ్స్ అన్నవి నీస్తో చేయాల్సిన స్లైడ్స్. సో ఎవరికైనా సరే నీ పెయిన్స్ ఉంటాయి కానీ నీస్ మీద అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ చేయలేని మూవ్స్ ఇవి. సో ఇప్పుడు చెప్పినవి అయితే పర్వాలేదు, మీరు చేయొచ్చు. బట్ ఇప్పుడు చెప్తున్న ఈ డౌన్ స్టెప్స్ ఏవైతే నీస్ మీద ఫుల్గా ప్రెజర్ పడే మూవ్స్ మాత్రం సో ప్లీజ్ ట్రై చేయకండి. మీకు ఒకవేళ నీ పెయిన్స్ ఉంటే మాత్రం స్టార్ట్ చేద్దాం. ఇది ఎలా అంటే సో ఎగ్జాంపుల్కి ఇది మీ రైట్ లెగ్ అనుకోండి. ఓకే, మీ రైట్ హ్యాండ్ అండ్ మీ రైట్ లెగ్. సి మీ రైట్ హ్యాండ్ అండ్ మీ రైట్ లెగ్ని ఇలా ఉంచి మీ రైట్ లెగ్ని ఈ లెగ్ ఉంది కదా మన లెఫ్ట్ లెగ్ని ఫుల్ లెగ్ దీని మీద స్ట్రెంగ్త్ తీసుకొని అండ్ ఈ లెగ్ని ఇలా స్లైడ్ చేయాలి. సి ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి. సి ఇక్కడ ఉన్నాను కదా. సి 1 మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. 5 6 7 స్టార్ట్ 1. అండ్ ఇప్పుడు ఇంకొక వైపు కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి రెండు వైపులా రావాలి. ఇది కూడా చెప్తున్నాను, నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ఒక్క వైపే ప్రాక్టీస్ చేయకండి, ఎప్పుడైనా సరే రెండు వైపులా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు రైట్ హ్యాండ్ పర్సన్ కాబట్టి మీరు రైట్ సైడ్ ఎక్కువ డిపెండ్ అవ్వకండి, రెండు వైపులా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఇప్పుడు ఇందాక అటువైపు చేశాను కదా, ఇప్పుడు ఇటువైపు చేస్తాను చూడండి. సి మళ్ళీ ఇంకొకసారి చేస్తాను చూడండి. ఓకే, సో ఇలా రెండు వైపులా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ గో 1 అయిపోయింది కదా, అండ్ దెన్ గో 2. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే స్లైడ్ చేసి స్పిన్ తీసుకుందాం. ఏంటి స్లైడ్ అండ్ గో స్పిన్, స్లైడ్ స్పిన్. మళ్ళీ చేసి చూపిస్తా చూడండి, స్లైడ్ అండ్ స్పిన్. సో ఇంకొక స్లైడ్ చేసి చూపిస్తా చూడండి. ఇదొక స్లైడ్. ఈ స్లైడ్కి ఎలా అంటే మీ బాడీని ఇలాగా డౌన్ చేసి వెనక్కి స్లైడ్ చేయాలి. సి 1. ఇప్పుడు ఇటువైపు కూడా ట్రై చేద్దాం. 1. ఇప్పుడు ఇటువైపు ఈ డైరెక్షన్లో చేసి చూపిస్తా చూడండి. 1. సో ఇంకొంచెం క్రియేటివ్గా ఎలాగంటే 1 పోజ్ అండ్ దెన్ గో స్లైడ్ అండ్ గో స్పిన్. చూసారా ఎలాగా కొరియోగ్రఫీ అవుతుంది అన్నది. సో ఇందాక ఏం చేశాను, ఇలా బ్యాక్కి వెళ్ళి తర్వాత ఇలా తీసుకొచ్చి తర్వాత ఇలా స్లైడ్ చేసి స్పిన్ తీసుకున్నాను. సో ఇలాగా స్లైడ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఈ స్లైడ్స్ అండ్ దాంతోపాటు ఈ స్లైడ్స్ ఇప్పుడు అవన్నీ కంబైన్ చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 కౌంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ చేస్తా చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇలాగా స్లైడ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా బ్యాక్ కండం కూడా నేర్చుకోండి. ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి, లైక్ షోల్డర్ మూమెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే. సో ఇలా వెనక్కి అండం రావాలి, ముందుకి ఇలా అండం కూడా రావాలి. సో ఇప్పుడైతే షోల్డర్ మూమెంట్స్ స్టార్ట్ చేద్దాం. సో షోల్డర్ మూమెంట్స్ రావాలంటే ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ షోల్డర్స్ని మాత్రమే కదపాలి, ఇంకేమీ మూవ్ చేయకూడదు. కొంతమంది ఎలా అంటే షోల్డర్ మూమెంట్స్ చేయమన్నప్పుడు హ్యాండ్స్ని లైక్ ఎల్బోస్ని మొత్తం కదిపేస్తారనమాట, లేకపోతే హెడ్ కానీ లేకపోతే చెస్ట్ కానీ లేకపోతే రిప్స్ కానీ ఇలాగ కదుపుతుంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ మీ బాడీని మొత్తం రిలాక్స్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చూడండి, ఐస్ క్లోజ్ చేస్తా, ఫుల్ బాడీని మొత్తం ఫీల్ అవుతా, అండ్ దాని తర్వాత ఓన్లీ నా షోల్డర్స్ని మాత్రమే కదపాలని ట్రై చేస్తాను. 1 2 3 4 5 6 7 8 దగ్గరకు వచ్చేసి చూపిస్తాను చూడండి షోల్డర్స్ని ఎలా కలుపుతున్నాను అన్నది. 1 2 3 4 5 6 7 8 సైడ్ డైరెక్షన్ నుంచి చేసి చూపిస్తా చూడండి. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి రైట్ని లెఫ్ట్ని కమాండ్ చేయడం నేర్చుకోండి. లైక్ ఇప్పుడు మీ షోల్డర్ తీసుకోండి. ఓకే, మీ షోల్డర్ని మీరు ఎటువైపు నుంచి స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు రైట్ లెఫ్ట్ అని చెప్పాను. ఒకవేళ మీరు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, రైట్ నుంచి స్టార్ట్ చేయాలన్నా రైట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక షోల్డర్ని మూవ్ చేద్దాం, తర్వాత ఇంకొక షోల్డర్ని ఇలా మూవ్ చేద్దాం. ఇప్పుడు రెండింటిని మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3
4 5 6 7 8 చూసారా ఒకదాని తర్వాత ఒకటి నేను కమెంట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ ఒక షోల్డర్ని ఇటుపక్క 4 టైమ్స్ చేస్తాను, తర్వాత ఇటుపక్క 4 టైమ్స్ చేస్తాను. సో ఫస్ట్ గో 1 2 3 4, ఇప్పుడు ఇటువైపు 5 6 7 8 ఇలాగా స్టెప్ బై స్టెప్ రెండు వైపులా చేద్దాం. ఓకే, ఫస్ట్ గో 1 2 3 4 5 6 7 8. కాలర్ తెలుసు 3 టైప్ ఆఫ్ లెవెల్ స్పీడ్స్ అయితే ఉంటాయి, స్లో మీడియం ఫాస్ట్. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మీడియంకి వెళ్ళాలి, తర్వాత ఫాస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను స్పీడ్గా చేసి చూపిస్తున్నాను మీకు అందగలికి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. రెండు వైపులా చేద్దాం, అంటే ఇటు అటు. ఓకే, 1 2 3. ఇప్పుడు ఇలా చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెంటనే హ్యాండ్స్ మీకు వెళ్ళిపోతారు. అది కాదు మెయిన్. సో మీరు చేసేటప్పుడు మీరు ఆల్రెడీ మీ షోల్డర్స్ మాత్రమే ఫీల్ అవ్వాలి. నేను ఇది జస్ట్ మూమెంట్ కోసం పెట్టినాను. అలా అని చెప్పి నా హ్యాండ్స్ని ఇలాగా ఫుల్గా నేను మూవ్ చేయను. నేను ఓన్లీ నా టార్గెట్ ఏంటి, నా షోల్డర్స్ మాత్రమే. సో మీరు ప్రాక్టీస్ చేసినా సరే మీరు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలానే పెట్టుకోవచ్చు. కానీ టార్గెట్ ఏంటి, మీ షోల్డర్స్ని మాత్రమే మీరు టార్గెట్ చేయాలి. హ్యాండ్ మొత్తం వద్దు, షేక్ చేయకండి. సో బిగినర్స్ మిస్టేక్స్ ఇదే. సో బిగినర్స్ అనే వాళ్ళు ఎలా అంటే కంగారులోని హ్యాండ్స్ మొత్తం కదిపేస్తారు. అలా చేయకండి, రిలాక్స్గా షోల్డర్ని ఫీల్ అవ్వండి. మీకు ఇందాక ఏం చెప్పాను, స్లో మీడియం ఫాస్ట్. స్లోగా వెళ్ళిన తర్వాత మీడియంకి వెళ్ళండి, మీడియం తర్వాత ఫాస్ట్కి వెళ్ళండి. బట్ మనకి టైం సేవింగ్ కోసం అని చెప్పి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ గో 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నేను ఏం చేశాను, 1 2 3 4 అనేది 2 సార్లు ఇక్కడ రిపీట్ చేశాను, తర్వాత 5 6 7 8 అనేది 2 సార్లు రిపీట్ చేశాను. అంటే డిఫరెన్స్ కోసం. ఎందుకంటే చాలామంది 1 2 3 4 8 కౌంట్స్ ఒక్కొక్కటి పంచుకుంటారు, అలా వద్దు. సో 3 4 అనేది ఎక్స్ట్రా కౌంట్, ఇక్కడ 7 8 అనేది ఇక్కడ ఎక్స్ట్రా కౌంట్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. ఎందుకంటే మీకు ఒక ఫ్లో రావాలి, బాడీలో రిథమ్ రావాలంటే అలా ఎక్స్ట్రా కౌంట్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్లీ కౌంట్స్ ఎలా చేయాలి, ఎలాగ మూమెంట్స్ ఇవ్వాలనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవ్రీ టార్గెట్ని హిట్ చేద్దాం, లైక్ ఇలా సైడ్ బై సైడ్. ఓకే, 1 2 3 4. ఇప్పుడు ఇటువైపు 5 6 7 8. అండ్ ఇందులో మీరు నోటీస్ చేస్తే నేను ఫుట్ వర్క్ కూడా యూజ్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4. ఇప్పుడు ఇటువైపు 5 6 7 8. ఇది ఎప్పుడు చేయాలి, మీరు ఒక్కసారి వచ్చేసిన తర్వాత షోల్డర్ మూమెంట్స్ ఓకే నేను కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను, నేను బాగా కంట్రోల్ చేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే ఫుట్ వర్క్ యాడ్ చేయండి. దానికి ముందు మాత్రం ఫుట్ వర్క్ యాడ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, డెఫినెట్లీ హ్యాండ్స్ కూడా మూవ్ అయిపోతుంటాయి. సో అందుకే రిలాక్స్గా ఫస్ట్ గో 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ నేర్పిస్తాను, అది కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టార్ట్ చేస్తున్నా చూడండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అలాగా ముందుకి వెనక్కి అనడం నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ చేసి చూపిస్తాను చూడండి. అది ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఏం చేద్దామంటే సైడ్ టు సైడ్, అంటే ఇలాగా ఇన్ అండ్ అవుట్ అని చెప్పాను కదా. సో అవుట్ సైడ్కి ఇన్ సైడ్కి చేసే అవే ఆ ఇన్ అండ్ అవుట్ టెక్నిక్ యూస్ చేసుకొని షోల్డర్ మూమెంట్ చేద్దాం. అది ఎలా అంటే ఫస్ట్ దానికి అవుట్ సైడ్ చేస్తాను, అంటే మీ వైపు, తర్వాత ఇన్ సైడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ అవుట్ సైడ్ చేస్తాను, మళ్ళీ ఇన్ సైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇలాగా బయటికి లోపలికి చేద్దాం. ఓకే, సో ఫస్ట్ బయటికి, తర్వాత లోపలికి, తర్వాత బయటికి లోపలికి. ఇప్పుడు మనం ఫుట్ వర్క్ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఒకసారి ట్యాప్ చేస్తారు, తర్వాత ఇటువైపు ట్యాప్ చేస్తారు, మళ్ళీ ఇటువైపు ట్యాప్ చేస్తారు, ఇటువైపు ట్యాప్ చేస్తారు. ఓకే, సో 5 6 7 స్టార్ట్. 1 2 3 and 4 5 6 7 8. 1 2 3 and 4 5 6 7 8. మీకు ఇందులో ఆల్రెడీ చెప్పాను, మీకు ఎలా చెప్పాను ఇందాకలా 1 2 3 4 2 ఎక్స్ట్రా కౌంట్స్ రావాలి, 5 6 7 8. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు బ్రెయిన్కి ఒక ట్రికీ మూవ్స్ అనే హ్యాబిట్ అవుతాయి. ట్రికీ మూవ్స్ హ్యాబిట్ చేసుకోవడం వల్ల మీరు ఆటోమేటిక్లీ ఫ్యూచర్ చేసే మూవ్స్ కానీ, అంటే ఫ్యూచర్లో కొంచెం హార్డ్గా చేసే మూవ్స్ అనేవి మీకు ఈజీగా ఇలా వస్తాయి వెంటనే. సో ఎప్పుడు సింగిల్ కౌంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి, డబల్ కౌంట్స్ అనేది మిడిల్లో యాడ్ చేయడం నేర్చుకోండి. ఓకే, సో దానివల్ల మీరు ఇంప్రూవ్ అవుతారు.
ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు చేయడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఏంటి ఇలాగా మనం చేస్తామని కన్ఫ్యూజ్ అవుతారు. టేక్ యువర్ ఓన్ టైం, స్లోగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ మీరు చేయాలనుకున్న మూమెంట్ తప్పకుండా మీకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 go 1 and 2 3 and 4 5 6 7 2 counts 1 and 2 3 and 4 5 6 7 8. ఇప్పుడు దీనికి కొంచెం ఈ మూమెంట్స్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. నేనేం చేస్తా, జస్ట్ వాక్ మాత్రం చేస్తున్నా, స్లోగా వాక్ చేస్తున్నాను అంతే. దానికి నేను షోల్డర్ మూమెంట్స్ యాడ్ చేస్తున్నాను అంతే. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ వాక్ ఇది కంబైన్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వడమే కావాలి. కన్ఫ్యూజ్ అయితేనే మీరు ఏం చేస్తున్నారనేది మీకు వెంటనే అలర్ట్ అవుతారు. ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, అలర్ట్ అవుతారు. అదే కన్ఫ్యూజన్ లేకుండా చేస్తున్నారంటే యువర్ నాట్ ఎ బిగినర్ కదా. అప్పుడు కన్ఫ్యూజ్ చేయకుండా చేస్తున్నారంటే మరి మీరు బిగినర్ కాదనే కదా అర్థం. మీరు ఆల్రెడీ ట్రైన్డ్ అనే పీపుల్. సో అదే అర్థం. సో మీరు కన్ఫ్యూజ్ అయితేనే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మీరు కరెక్ట్ చేసుకోగలరు. సో బిగినర్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. మిస్టేక్ చేయకుండా ఏవి రావు. ఓకే, ఇందులోనే ఒకటి కవర్ చేయబోతున్నా. ఇదేంటంటే హెడ్ మూమెంట్. దీనికి హెడ్ యాడ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, షోల్డర్కి హెడ్ మూమెంట్ ఇవ్వకుండా యాడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెడ్ యాడ్ చేయండి. హెడ్ యాడ్ చేయడం అంటే హెడ్ని మీరు ఏ డైరెక్షన్లో హిట్ చేస్తున్నారో అప్పుడు మీ హెడ్ మీ షోల్డర్ కాస్త చూడాలన్నమాట. మీ షోల్డర్ వైపు అంటే ఎలాగంటే 1 2 ఇప్పుడు ఇటువైపు చూసాం 3 4 అలా 5 6 7 8. ఇప్పుడు నేను డయాగ్నల్ ఫేసింగ్లో చేస్తా, అంటే ఈ డైరెక్షన్కి. సో సేమ్ మూమెంట్ 1 మీరు చూడొచ్చు నేను హెడ్ నాది ఎలా పెట్టాను అనేది. సో అదే నార్మల్గా స్ట్రైట్గా చూస్తే 1, అదే నేను ఆ హెడ్ అనేది ఇటువైపు పెట్టి చేసి చూపిస్తే 1. సో ఇప్పుడు దీన్ని డైరెక్షన్ విధంగా చూద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ గో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ఇలా షోల్డర్ మూమెంట్స్ అనేది హ్యాబిట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎంత కంఫర్టబుల్గా ఉంచితే మీకు అంత బాగా మూమెంట్స్ వస్తాయి. టైట్గా పెట్టకండి, రిలాక్స్గా చేయండి. అన్నిటికన్నా వెరీ వెరీ టాస్క్, వెరీ హార్డ్ అయితే ఇదే. సో ఈ షోల్డర్ మూమెంట్ రావాలంటే ఫస్ట్ మీ బ్యాక్ షోల్డర్ ఉంది కదా, ఇది ఉంది కదా, అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇవి ఉన్నాయి కదా, ఈ బోన్స్ని కమాండ్ చేయడం రావాలి. సో దానికి ఎలా అంటే స్లోగా ఒక బాల్ రొటేషన్ చేయండి. బాల్ రొటేషన్ అంటే ఎలా అంటే సర్కిల్, ఇలా సర్కిల్గా, అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. దాన్ని కమాండ్ చేయండి క్లీన్గా స్మూత్గా, అంటే లైక్ సర్కిల్ ఇలా చేసినట్టుగా. లైక్ చూడండి 1 2 అండ్ వన్ థింగ్, హ్యాండ్స్ టైట్గా ఇలా బిగించకూడదు, అస్సలు టైట్గా బిగించొద్దు. రిలాక్స్, మీ మజిల్ కానీ మీ ఆర్మ్ కానీ ఏవి టైట్ చేయకండి, రిలాక్స్గా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 1 2 3. మీకు గుర్తుందా నేను బాడీ వేవ్స్, అంటే ఈ బాడీ వేవ్స్ చెప్పినప్పుడు చెస్ట్ని ఇలా ఎక్స్టెండ్ చేయాలని చెప్పాను ఆల్రెడీ. అంటే లైక్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకే తెలుసు ఆల్రెడీ. సో ఒకవేళ మీరు చూడకుండా ఉంటే మాత్రం ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. అది చూస్తే మీకు డెఫినెట్లీ ఈజీగా అర్థమవుతుంది. సో చెస్ట్ ఇలా పుల్ చేసాం, గుర్తుందా? ఇలా చెస్ట్ని ఇలా స్ట్రెచ్ చేసాం, ఆ టెక్నిక్ యూజ్ చేయండి. ఇలా షోల్డర్స్ మూవ్ చేసినప్పుడు ప్రతిసారి మీ చెస్ట్ని ఇలా ఎక్స్టెండ్ చేయాలి, లైక్ ఇలా స్ట్రెచ్ చేయాలి. సో ఫస్ట్ గో 1, నెక్స్ట్ గో 2, గో 3 4 5 6 7 8, go 1 and 2 3 and 4 5 and 6 7 8. ఓకే, ఇంకొక మూమెంట్ కూడా చెప్తాను, అది కూడా ఎలా అంటే 1 and 2 3 and 4 5 and 6 7 and 8. ఇదేం లేదు, సైడ్ బై సైడ్ ఇలా అనాలి. 1 2 3 4 5 6 7 8. సో 1 and 2 3 and 4 5 and 6 7 and 8. ఇప్పుడు ఇటువైపు 1 and 2 3 and 4
5 and 6 7 and 8. సో ముందుకి వెనక్కి అనడం నేర్చుకోండి. 1 and 2 3 and 4 5 and 6 7 and 8. 1 and 2 3 and 4 5 and 6 7 and 8. సో ఇన్ని టైప్ ఆఫ్ షోల్డర్ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, బట్ ఎగ్జాంపుల్కి బేసిక్ షోల్డర్ మూమెంట్స్ మాత్రం నేర్పించాను. సో అది గాయ్స్ ఈ వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ ఫుల్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు కామెంట్ చేసి అడగచ్చు. ఫుల్గా ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా చూడండి. ప్లీజ్ మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన లవ్ అండ్ మన సపోర్ట్ని చూపించండి డెఫినెట్గా. సో ఫ్యూచర్ వీడియోస్ని అయితే నేను మంచి మంచి వీడియోస్ని తీసుకొని రాబోతున్నా, మీకు యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంటాను. బాయ్.